వైసీపీ హయాంలో అసలు లిక్కర్ కుంభకోణమే జరగలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన పాలసీలో స్కామ్కు పాల్పడడానికి అవకాశమే ఉండదు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా వాదిస్తున్న వాదన. రాజు కసిరెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో, అంతకుముందు ఆయనకు విచారణ కోసం నోటీసులు ఇచ్చినప్పుడు, పోలీసులు వెంటాడిన సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా కూడా రాజు కసిరెడ్డిని కూడా విరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు, వేధిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని, రాజు కసిరెడ్డి లాంటి వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి పేరు, వైసీపీలోని పెద్దల పేర్లు చూపించి వాళ్ళ వైపు మళ్లించడానికి ఇదంతా ఒక కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఆరోపిస్తూ వచ్చింది. నిజానికి రాజు కసిరెడ్డి కూడా పోలీసుల కస్టడీలో ఒక వాంగ్మూలం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారంటూ కూడా సిట్ అధికారులు కోర్టులో రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. కానీ ఆయన సంతకం చేయలేదు. కాబట్టి సంతకం చేయలేదంటే ఆయన అన్ని చెప్పలేదు అనే నమ్మడానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా స్కామ్ అన్నదే జరగలేదు, ఇదంతా కేవలం వాంగ్మూలాల ఆధారంగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి ఈ కేసులో వైఎస్ఆర్సీపీ పెద్దల్ని ఇరికించడానికి ఒక కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ చాలా క్లియర్గా ఉంది. అయితే మధ్యలో విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని ఎంటర్ అయ్యారు. ఆయన ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ కేసులో, లిక్కర్ కేసులో, ఆయన లిక్కర్ కేసు కూడా అనడం లేదు, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినా అంటున్నారు కేసినేని నాని. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన రాజు కసిరెడ్డికి, అతని ప్రధాన అనుచరుడు దిలీప్కి, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేసినేని చిన్నీకి మధ్య సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారు. వీళ్ళిద్దరు కంపెనీలకు ఒకే ఈమెయిల్ కూడా ఉంది అంటూ ఒక ఆరోపణ చేయడంతో పాటు అందరితో ఆపుకోకుండా ఈ డబ్బుల్ని ఈ కేసినేని చిన్నికి సంబంధించిన కంపెనీల ద్వారా హైదరాబాద్కు మళ్లించి అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారంటూ కూడా కేసినేని నాని ఆరోపించారు. ఇదే ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశమైంది. అక్కడి వరకు ఒక ఎత్తు అయితే, ఆ మరుసటి రోజు సాక్షి పత్రిక, కొద్ది రోజుల క్రితం కేసినేని నాని ఈ పోస్టు పెడితే 2 రోజుల క్రితం సాక్షి పత్రిక మరుసటి రోజు కేసినేని నాని డిమాండ్ను ప్రముఖంగా పరిశీలించింది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో కేసినేని చిన్నిని కూడా విచారించాలి, ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులతో ఈయనకు సంబంధాలు ఉన్నాయని విజయవాడ ఎంపీగా పనిచేసిన మాజీ ఎంపీ కేసినేని నాని డిమాండ్ చేస్తున్నారంటూ ప్రముఖంగా సాక్షి పత్రికలో రాశారు. దీనివల్ల ఏమైందంటే ఒక ఇంప్రెషన్ కలిగింది. కేసినేని నానికి, కేసినేని చిన్నికి, అన్నదమ్ముల మధ్య, ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయి. వాళ్ళు పదే పలు విమర్శలు, ఆరోపణలు పరస్పరం చేసుకుంటూ ఉన్నారు. ఇది అందరూ చూస్తూ ఉన్నారు. ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న ఈ వివాదంలోనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్రాప్లోకి వెళ్ళిపోయిందా అన్న ఒక అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే కేసినేని నాని ఇండైరెక్ట్గా తన పోస్టులో స్కామ్ జరిగింది, ఆ స్కామ్లో రాజు కసిరెడ్డితో పాటు కేసినేని చిన్ని కూడా భాగస్వామిగా ఉన్నారు, ఆ డబ్బుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనికి హైదరాబాద్కు మళ్లించారు అక్రమంగా అని ఆరోపణ చేశారు. దీన్ని బట్టి సహజంగా కలిగే ఇంప్రెషన్ ఏంటి? ఓకే, కుంభకోణం అయితే జరిగింది, వైసీపీ హయాంలో కుంభకోణం అయితే, లిక్కర్ కుంభకోణం అయితే జరిగింది. ఆ లిక్కర్ కుంభకోణంలో రాజు కసిరెడ్డి అయితే పాత్ర ఉందని గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన కేసినేని నాని కూడా ధృవీకరిస్తూ ఉన్నారు. ఆ రాజు కసిరెడ్డి, ఈ కేసినేని చిన్ని కలిసి డబ్బులు మళ్లించేశారంట అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది కదా. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన వీక్ అవుతుంది కదా, కుంభకోణమే జరగలేదన్న వాదన వీక్ అవుతుంది కదా. ఇక్కడే వైసీపీ జాగ్రత్తగా ఉండాలి. కేసినేని నాని వ్యాఖ్యలను అడ్డుపట్టుకొని తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఇదిగో కుంభకోణం జరిగిందని కేసినేని నాని కూడా చెప్తున్నారు. అయితే ఆ డబ్బులు రాజు కసిరెడ్డి, కేసినేని చిన్ని కొట్టేశారని చెప్తూ ఉన్నారు. అది నిజమో కాదో కానీ కుంభకోణం అయితే జరిగిందని కేసినేని నాని కూడా చెప్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఆ లైన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఈ కేసినేని నాని చేసిన ఈ మాటల్ని అవకాశంగా తీసుకొని ఈరోజు కేసినేని చిన్ని కూడా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లిక్కర్ కుంభకోణం జరిగిందని కేసినేని నానినే చెప్తున్నారు, కాకపోతే ఆ డబ్బులు రాజు కసిరెడ్డి నా అకౌంట్లోకి వచ్చాయని చెప్తూ ఉన్నారు. సో దేనికైనా రెడీ, మరి నిరూపించండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని కేసినేని చిన్ని డిమాండ్ చేసే పరిస్థితి వెళ్ళింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరీ ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, కేసినేని చిన్నికి, కేసినేని నానికి మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య. ఈయన పోటీ చేసిన స్థానాన్ని ఇప్పుడు ఆయన గెలిచారు, అక్కడ ఈ విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల కారణంగా కేసినేని చిన్నిని ఈ లిక్కర్ కేసులోనికి ఇరికించాలి, రాజు కసిరెడ్డితో ఎలాగో, రాజు కసిరెడ్డితో అయితే తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి అన్నదైతే కేసినేని చిన్ని కూడా అంగీకరిస్తూ ఉన్నారు. అవన్నీ ఉన్నాయి వ్యాపారాలు గతంలో ఇద్దరికీ కలిసి. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నారని తెలిసిన తర్వాత నేను 6 నెలలకే ఆ వ్యాపార సంబంధాలని తెంచేసుకున్నానని కేసినేని చిన్ని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అంశంలోనికి, ట్రాప్లోనికి కేసినేని నాని టీడీపీకి వ్యతిరేకం కాబట్టి
ఆయన ఏ ఆరోపణ చేసినా అది వైసీపీకి ఫేవర్గా ఉంటుంది అనుకుంటే తప్పు. ఆయన తన ట్వీట్లో ఇండైరెక్ట్గా స్కామ్ జరిగింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు తన తమ్ముడిని ఇరికించే ప్రయత్నంలో భాగంగా. దాన్ని ధృవీకరించే ప్రయత్నానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ మీడియా కానీ వెళ్తే కుంభకోణం జరిగింది అని ఫండమెంటల్గా అంగీకరించినట్టు అవుతుంది. అది ఒక పెద్ద డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి ఈ వ్యవహారంలోనికి అన్నదమ్ములకు మధ్య నడుస్తున్న ఈ వ్యవహారంలోనికి వైసీపీ కానీ వైసీపీ మీడియా కానీ జోక్యం చేసుకోకుండా కామ్గా ఉంటే మంచిది.